హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు సింపుల్‌గా టీ టైమ్‌లోకి స్నాక్ ఐటెమ్ లాగా లేకపోతే ఈవినింగ్ వితౌట్ టీ కూడా సూపర్ కాంబినేషన్‌లో ఉండే సొరకాయ గారెలు చేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. ముందుగా మనం సొరకాయ లేత తీసుకోవాలండి. ఇది ఒక పావు కేజీ లాగా ఉందండి. వెయిట్ పావు కేజీ. సో దీన్ని మంచిగా తురిమేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో తురిమేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, అలాగే కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అలా జీలకర్ర, వీటి మూడిటిని పేస్ట్ చేసేసుకొని పెట్టుకుందాం. ఈ నాలుగుటిని పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి మనం. నేను ఇది మిక్సీ పట్టేటప్పుడే ఒక 1 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఎంచక్కా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాము. చూడండి, సొరకాయని ఇలా అంతా తురిమేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ అంతా చేసేసాను. సో దీన్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇందులోకి మనము బియ్యపిండి అనేది ఎక్కువ వద్దండి. సొరకాయ తురుము అనేది ఎక్కువ ఉండి బియ్యపిండి కాస్త తక్కువ ఉంటే అది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. టేస్ట్ బాగుంటుందని నేను కాస్త కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను కొద్దిగా బియ్యపిండిని అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్ అలా తీసుకున్నాను. సో దీన్ని మంచిగా కలిపేసుకుందాము. వాటర్ ఏమీ యాడ్ చేయకండి, ఎందుకంటే మనకు ఆ సొరకాయలో ఉన్న నీళ్లు సరిపోతాయి. అంతగా ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ముదిరిపోయినది, కొంచెం ముదిరింది అలా తీసుకున్నారు అనుకుంటే కాస్త కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కానీ ఫస్ట్ డే మాత్రం వాటర్ అనేటివి యాడ్ చేసుకోకండి. ముందు గట్టిగా ఇలాగే కలిపేసుకుందాము. చూడండి, ఇలా కొద్దిగా బియ్యం పిండిని అనేది యాడ్ చేస్తూ ఉండండి. నాకైతే ఈ సొరకాయ తురుము సుమారు ఒక 2 కప్స్ లాగా 2.5 కప్స్ అయిందండి. అంటే ఈ కటోరీతో అయిపోయింది. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే సేమ్ మెజర్మెంట్స్ని మీరు డబల్ చేసేసుకోవచ్చండి. అంతే, చూస్తున్నారు కదా, ఇలా అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా అంతా మంచిగా కలుపుకున్నాక వీటిని మనం కొద్దిగా తీసేసుకుంటూ గారెల్లాగా చేసేసుకొని ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అంతే, చాలా యమ్మీగా ఉంటాయి సొరకాయ గారెలు. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. కడాయి తీసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా యాడ్ చేసుకోవాలండి. మనకు ఆయిల్ అనేది వేడైంది. సో ఇప్పుడు నేను ఇది సొరకాయ గారెల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని నేను ఒక ప్లాస్టిక్ కవర్లో కాస్త ఆయిల్ అద్దుతూ ఇవి చేశానండి. సో అలా అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చేతుల మీద చేస్తే కాస్త లావుగా వస్తాయి. సో ఇలా ఒక కవర్ తీసేసుకొని ఒక 4 వేసేసుకున్నాం అనుకోండి, వెంటనే ఒక రౌండ్ అయిపోతుంది మనకు. ఇవి కాలేలోపు ఇంకొక 4 చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. సో ఇది కాస్త ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అవ్వగానే 2 మినిట్స్ అవ్వగానే దీన్ని మనం ఫ్లిప్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా 2 వైపులా కాల్చుకోవాలండి మనం. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసేయాలి. సో ఇలా అయిపోయాయంటే మనకి లోపల కూడా మంచిగా ఉడికినట్టు. వీటిని ఒక టిష్యూ ఉన్న దాంట్లోకి తీసేసుకోవడమే అండి. చూసారు కదండి ఎంత సింపుల్ గా ఉందో రెసిపీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ కూడా పని లేదు. మనం సొరకాయ తీసుకునేటప్పుడు కాస్త లేతది తీసుకున్నామంటే సరిపోతుంది, అంతే. అండ్ సొరకాయ హెల్దీ కూడా, కానీ డీప్ ఫ్రై అలా అప్పుడప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, సొరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఓకేనా అండి. మళ్ళీ మనం రెండో రౌండ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. నూనె కాస్త వేడవనివ్వండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎంచక్క మరిన్ని నెక్స్ట్
ఇంకా కాసిన్ని కొత్త కొత్త రెసిపీస్ కానీ తెలిసిన రెసిపీస్ పాతకాలమైన ఈజీ కుకింగ్ వేలో మీకు తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకేనా? సో వీటిని కాస్త కాలనివ్వండి. ఆ తర్వాతకి ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేసేసుకుందాం ఇలా చేసుకొని. Thank you for watching. Have a nice day. See you in the next video.